హలో గైస్, అందరు ఎట్టున్నారు? బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాళైతే మనం ప్రతి టీం యొక్క ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం గైస్. సో ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ అంటే ఒక టీంకి అంటే అన్సంగ్ హీరోస్ ఉంటారు కదా, ఒక టీంకి ఆ ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ కొంతమంది అనుకోవచ్చు అన్ని ఫేమస్ ప్లేయర్సే ఉంటారని, కాకపోతే అలా కాదు. ఒకవేళ ఫేమస్ ప్లేయర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకున్నారు దాని పర్టికులర్ రీజన్తో సహా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం గైస్. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే అందరికైతే హ్యాపీ గణేష్ చతుర్థి గైస్. సో మనందరి లైఫ్కి పీస్ అండ్ పాజిటివిటీ రావాలనేది కోరుకుంటున్నా. సో ఫస్ట్ టీం గురించి మాట్లాడుకుంటే బెంగాల్ వారియర్స్. సో బెంగాల్ వారియర్స్కి నేను అనుకుంటున్న ఎక్స్ ప్లేయర్ వచ్చేసి నితీష్ కుమార్ గైస్. సో అతనైతే ఒక రైట్ కార్నర్, లాస్ట్ సీజన్ అయితే అంత మంచిగా రానియలేకపోయాడు. ఈ సీజన్ తను బెంగాల్ వారియర్స్కి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్గా మారొచ్చు. ఎందుకంటే లెఫ్ట్ కార్నర్లో ఫఫల్ అత్రాచలి ఉన్నాడు. ఫఫల్ అత్రాచలి ఆ నితీష్ కుమార్ జోడీ కనుక క్లిక్ అయిందనుకో, సో బెంగాల్ వారియర్స్ అయితే ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే వాళ్ళ రీడింగ్లో మణీందర్ సింగ్ కూడా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి బెంగళూరు బుల్స్. సో బెంగళూరు బుల్స్కి నేను అనుకుంటున్న ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అజిన్కే పవార్. సో అజిన్కే పవార్ అయితే ఎన్ని సీజన్స్ ఒక సెకండ్ రీడర్, థర్డ్ రీడర్గా ఆడాడు. ఇప్పుడైతే పర్దీప్ నెర్వాల్తో పాటు కలిసి ఒకవేళ పర్దీప్ నెర్వాల్ పర్ఫామ్ చేయలేకపోయినా ఇతన్ని మెయిన్ రీడర్గా ఆడించినా ఆశ్చర్యపోవడానికి అయితే అక్కర్లేదు. ఎందుకంటే అజిన్కే పవార్ ఆ కేపబిలిటీ ఉన్న ప్లేయర్. సో అజిన్కే పవార్ అయితే నాకైతే బెంగళూరు బుల్స్ ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అని నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి నవీన్ కుమార్ గోయత్. మీరు అందరూ సబ్స్క్రైబ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇతను ఒక సూపర్ స్టార్ ప్లేయర్. మళ్ళీ ఇతను ఎందుకు ఎక్స్ ఫ్యాక్టర్గా పెట్టారని నేను మీకు రీజన్ ఇస్తా అని చెప్పాను కదా. ఇతను అయితే లాస్ట్ సీజన్ ఇంజరీ కారణంగా సీజన్ నుంచి అయితే తప్పుకున్నాడు. సీజన్ నుంచి రూల్ అవుట్ అయితే అయ్యాడు. ఈ సీజన్ అతను కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నాడు. ఒక ఇంజురీ నుంచి రిటర్న్ అవుతున్న ప్లేయర్స్కి చాలా కష్టమైతే ఉంటుంది మళ్ళీ మంచి అదే పాత గేమ్ ప్లే తీయడానికి. సో ఎలా ఆడతాడు? ఒకవేళ మన నవీన్ కుమార్ గోయత్ కనుక క్లిక్ అయ్యాడు అనుకో, పాత నవీన్ కుమార్ గోయత్ లెక్క ఆశు మలిక్, నవీన్ కుమార్, సిద్ధార్థ్ దేశాయ్. సో ఈ ట్రయో అయితే చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది అనేది నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్కి నేను అనుకుంటున్న ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ప్రతీక్ దహియా. సో రాకేష్తో పాటు ప్రతీక్ దహియా కాంబినేషన్ కనుక మళ్ళీ లాస్ట్ ఇయర్ లెక్క సెట్ అయితే గుజరాత్ జైంట్స్కి కూడా ఒక మంచి సీజన్గా ఉంటుంది, మంచి అడిషన్గా ఉంటుందని అయితే నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళు హ్యూజ్ అమౌంట్ పెట్టి గుమాన్ సింగ్ని అయితే తీసుకున్నారు. సో వీళ్ళిద్దరు ట్రయో ఎలా ఉంటుందో చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్ గురించి మాట్లాడుకుంటే నేను అనుకుంటున్న ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ శివం పటారే. శివం పటారే అయితే లాస్ట్ సీజన్ ఒక డెబ్యూ సీజన్గా ఉండే అండ్ తనైతే అద్దరగొట్టాడు. అండ్ ఈ సీజన్ అతనికి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్గా అయితే రాబోతున్నాడు. యంగ్స్టరే కాకపోతే 1 సీజన్ ఎక్స్పీరియన్స్తో రాబోతున్నాడు. చూడాలి ఈ సీజన్ లాస్ట్ సీజన్ ఫామ్ మళ్ళీ తేయగలుగుతాడా, లేకపోతే ఏమైనా ఫామ్ డిప్ అవుతుందా, లేకపోతే ఫామ్ ఇంకా పెరుగుతుందా అనేది చూడాలి. సో ఇతనైతే నాకు హర్యానా స్టీలర్స్కి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్గా ఉంటాడని అయితే నా ఒపీనియన్. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి మన శ్రీకాంత్ జాదవ్. శ్రీకాంత్ జాదవ్ అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్గా ఉంటాడనేది నా ఒపీనియన్. ఎందుకంటే అర్జున్ దేశ్వాల్తో పాటు వికాస్ ఖండూలా కూడా ఉన్నాడు. వికాస్ ఖండూలా అండ్ శ్రీకాంత్ జాదవ్ వీళ్ళిద్దరిలో ఎవ్వరు క్లిక్ అయినా అర్జున్ దేశ్వాల్కి అయితే చాలా మంచి అడిషన్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ టీం వచ్చేసి పట్నా పైరేట్స్. సో పట్నా పైరేట్స్కి అయితే వాళ్ళ ఎక్స్ ప్లేయరే ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్గా మారే అవకాశం అయితే ఉంది గైస్. సో జాన్ కున్ లీ చాలా ఇయర్స్ తర్వాతనైతే పీకేఎల్కి రిటర్న్ అయితే అవుతున్నాడు జాన్ కుండ్లీ. ఆ పాత ఫామ్ ఉంటుందా జాన్ కుండ్లీకి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అతను ఇన్ని రోజులు ఫుట్బాల్ ప్లేయర్కి అయితే మారాడు, మళ్ళీ కబడ్డీకి రిటర్న్ అవుతున్నాడు. సో చూడాలి కబడ్డీలో ఆ పాత ఫామ్ జాన్ కుండ్లీ క్యారీ చేయగలుగుతాడా లేదా అనేది. సో చాలా మంచి ఎక్స్ ఫ్యాక్టర్గా అయితే ఉంటాడు ఒకవేళ క్లిక్ అయ్యాడంటే పట్నా పైరేట్స్కి. అండ్ నెక్స్ట్ వి అజిత్ కుమార్. వి అజిత్ కుమార్ అయితే పునేరి పల్టన్కి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్గా ఉంటాడంటే నా నమ్మకం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ మంచి యంగ్ రీడర్స్ అయితే ఉన్నారు. దాంతోపాటు వి అజిత్ కుమార్ కూడా క్లిక్ అయ్యారంటే మళ్ళీ పునేరి పల్టన్స్కి మంచి సీజన్ ఉంటుందని అయితే నా ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసి తమిళ్ తలైవాస్కి నరేందర్ కండూలా. ఎందుకంటే నరేందర్ కండూలా లాస్ట్ సీజన్ మన మంచి ఫామ్లో అయితే లేకుండే, అంత మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. ఈ సీజన్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే సచిన్ తన్వర్తో ఇతనికి మంచి కాంబినేషన్ ఏర్పడితే తమిళ్ తలైవాస్కి మంచిగా ఉంటుందని అయితే నా ఒపీనియన్ రీడింగ్ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న మన తెలుగు టైటన్స్. తెలుగు టైటన్స్కి నేను అనుకుంటున్న ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ క్రిషన్ కుమార్ దుల్. ఎందుకంటే క్రిషన్ కుమార్ దుల్ ఒక రైట్ కార్నర్, ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్, మార్క్ మై వర్డ్స్ ఎక్స్పీరియన్స్ డిఫెండర్. డిఫెన్స్లో మంచి కమాండ్ ఉన్న వ్యక్తి అయితే క్రిషన్ కుమార్ దుల్. అండ్ దాంతోపాటు రీడింగ్లో పవన్ కుమార్ సెరావత్ అండ్ దాంతోపాటు మంచి యంగ్స్టర్స్ అయితే ఉన్నారు. మీరు అందరూ సర్ప్రైజ్ అవ్వబోతున్నారు తెలుగు టైటన్ చూసి. ఎందుకంటే నా గట్ ఫీలింగ్ ఏంటంటే మంచి యంగ్స్టర్ని అయితే తీసుకున్నారు. యంగ్స్టర్స్ మనల్ని మ్యాచెస్ గెలిపిస్తారంటే నా ఒపీనియన్. అండ్ దాంతోపాటు మన ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ డిఫెన్స్లో అయితే నాకు తెలిసి క్రిషన్ కుమార్ దుల్. సో మీరేమనుకుంటున్నారు? అగ్రీ అవుతారా లేదా, లేకపోతే వేరే ప్లేయర్ అనుకుంటున్నారో కమెంట్స్ అయితే చెప్పండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యూ ముంబాకి అయితే నేను అనుకుంటున్న ఎక్స్ ఫ్యాక్టర్
థింగ్ వాళ్ళకి ఏమైనా ఉందంటే అదైతే సునీల్ పర్వేజ్ జోడీ. వాళ్ళిద్దరు ఒక జోడీగా పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం గుజరాత్ జైంట్స్లో చూసాం. అండ్ ఇప్పుడు మళ్ళీ యూ ముంబైలో రీయూనైట్ అయితే అయ్యారు. సో చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తారు. ఒకవేళ వీళ్ళు మంచిగా క్లిక్ అయితే మాత్రం యూ ముంబైకి మంచి సీజన్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్ గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టీమ్ ఈ లీగ్లో అండ్ యూపీ యోద్ధాస్కి నేను అనుకుంటున్న ఎక్స్‌ఫ్యాక్టర్ ప్లేయర్ భరత్ హుడ్డా. ఎందుకంటే భరత్ హుడ్డా లాస్ట్ సీజన్ అంత మంచిగా పర్ఫామ్ అయితే చేయలేకపోయాడు. అండ్ యూపీ యోద్ధాలో ఆల్రెడీ సురేందర్ గిల్ ఉన్నాడు. మీకు గుర్తుంటే సురేందర్ గిల్ ఒక మంచి రైడర్. ఈ సీజన్ తను స్ట్రైక్ రైడర్గా ఉంటాడు యూపీ యోద్ధాస్కి. అండ్ దాంతోపాటు భరత్ హుడ్డా కనుక ఒక మంచి సపోర్ట్ రోల్ చేసినా కూడా యూపీ యోద్ధాస్కి రీడింగ్ డిపార్ట్మెంట్లో తిరుగులేదని చెప్పుకోవాలి గైస్. అండ్ ఇదే ఇవాటి వీడియో గైస్. సో మీరేమనుకుంటున్నారు? నేను చెప్పిన ప్లేయర్స్లో ఏ ప్లేయర్ అయినా మీరు డిసగ్రీ అయ్యారంటే మీరు నిశ్చింతగా కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో నేనైతే చూస్తా. సో నాకైతే మంచిగా అనిపిస్తుంది కమెంట్స్లో చేసి నా ప్లేయర్స్కి నేను ఇచ్చిన ప్లేయర్స్ లిస్ట్ మీరు డిసగ్రీ అవుతున్నారా లేదా అగ్రీ అవుతున్నారా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్లో కలుద్దాం. అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి వన్స్ అగైన్. సో నెక్స్ట్లో కలుద్దాం. అంతవరకు బాయ్.